జై శ్రీ గణేష్ అందరికీ 2026 ధూల్పేట్ గణేష్ అప్డేట్స్. మీరు ఈ వీడియోలో పూర్తిగా ధూల్పేట్లో లభించబడే గణేష్ యొక్క అప్డేట్స్ చూడబోతున్నారు. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. ధూల్పేటే కాదు ఖైరతాబాద్ గణేష్ అప్డేట్ కూడా మీకు ఈ వీడియో అందించే ప్రయత్నం చేస్తాను. మీరు చూసుకోవచ్చు, మనము ఈ విగ్రహాలు వచ్చేసి మనకి హజారీ హోటల్ దగ్గరనే ఉంటుందండి. సో వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అయితే ఇక్కడ ఎవరు అందుబాటులో లేరనమాట. చూసుకోవచ్చు, భారీ గణేషులు అయితే మన హజారీ హోటల్ దగ్గర అయితే తయారవుతాయన్నమాట. ప్రస్తుతం ఇంకా పెయింటింగ్ దశకు అయితే చేరుకున్నాయి. మరి కొద్ది రోజులు పెయింటింగ్ కూడా అయిపోయే అవకాశం ఉంటుంది. చూసుకోవచ్చు, కిరీటం దగ్గర ఆ డిజైన్స్ మన స్వామివారు కూర్చుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ యొక్క విగ్రహాన్ని అయితే చూపించడం జరిగిందనమాట. సో హైట్ విడ్త్ వచ్చేసి చాలా పెద్దగా ఉన్నాయి. సుమారు 12 ఫీట్స్ పైన ఉంటుంది. హైట్ వచ్చేసి 15 ఫీట్ దాకా ఉండొచ్చు. చూసుకోవచ్చు, మనం కిరీటం దగ్గర చేతులు రూపము తొండం మీద కూడా మనకి ఒక రూపం అయితే ఇచ్చారనమాట. కొద్ది రోజులు పెయింటింగ్ అవుతాయి. ప్రస్తుతం మనము ధూల్పేట్లోని లక్ష్మీ నారాయణ సింగ్ కళాకార్ దగ్గర ఉన్నాము. బాలాపూర్ గణేష్ అంటే చాలా ఫేమస్ అనమాట. అడ్రస్ వచ్చేసి ఆకాష్పూరి హనుమాన్ మందిర్ అంటే చెప్తారు మీకు. ఇక్కడ భారీ విగ్రహాలు చాలా మొత్తంలో రెడీ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా కొంతమంది భక్తులు వచ్చి విగ్రహాలు బుకింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా స్వామివారి ఒక కన్ను ఉంటుంది కదా, అది మూమెంట్ ఉంటుందన్నమాట. బ్యాక్ డ్రాప్ వచ్చేసి స్వామివారి తలపైన కిరీటం ఉంటుంది, అది ఫైబరే. మరి కొద్ది రోజుల్లో ఇక్కడ విగ్రహాలకు అప్డేట్స్ పెయింటింగ్ దశ చేరుకున్నా మీకు పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాను. విగ్రహాలు అయితే అయిపోయినాయి పూర్తిగా తయారీ, కానీ లోపల ఇంకా కొన్ని విగ్రహాలు అయితే మనకి డై అయితే వేస్తున్నారు అనమాట. అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. చూసుకోవచ్చు, ఎంత భారీ విగ్రహం ఇది. హైట్ వెయిట్ చాలా పెద్దగా ఉంటాయి. 18 ఫీట్స్ 15 ఫీట్ దాకా ఉంటాయి అనమాట. 20/18 20/15 దాకా ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. వాటి యొక్క హైట్ వచ్చేసి 12 to 15 ఫీట్స్ దాకా ఉంటుంది అనమాట. సో చూసుకోవచ్చు, దూరం చూపిస్తున్నాను. ఇది మన చిన్న విగ్రహం అనమాట. అండ్ మిగతావన్నీ పెద్ద విగ్రహాలే. చూసుకోవచ్చు, ఇక్కడ డై చేస్తున్న విగ్రహం అనమాట. రేపు లేదా ఎల్లుండి ఈ యొక్క విగ్రహాన్ని డై నుంచి అయితే తీసే ప్రయత్నం చేస్తారు. సో నెక్స్ట్ సైడ్కి వెళ్ళిపోదాము. అజయ్ సింగ్ కళాకార్ అడ్రస్ వచ్చేసి మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ ఆపోజిట్ గల్లే. సో చూసుకోవచ్చు, ఆపోజిట్లే అనమాట. అజయ్ సింగ్ కళాకార్, నైనా సింగ్ అజయ్ సింగ్ కళాకార్ అంటారు. సో అజయ్ సింగ్ కళాకార్ అన్న చెప్తారనమాట. ఇక్కడ విగ్రహం చూసుకోవచ్చు, ఇక్కడ కేవలం 3 డిజైన్స్ మాత్రమే నాకు కనిపించాయి అనమాట. అవి చూపిస్తున్నాను. స్వామివారి తొండం పైన డిజైన్ మరియు చెవులు ఉంటాయి కదా, చాలా పెద్దగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ అక్కడ చూసుకోవచ్చు, దగుడు సెట్ రూపంలో మనకి స్వామివారిని చూపించడం అయితే జరిగిందనమాట. సో పెయింటింగ్ దశకు అయితే ఇక్కడ ఈ భారీ విగ్రహాలు అయితే చేరుకున్నాయి. మళ్ళీ 2-3 రోజుల్లో ఈ విగ్రహాల యొక్క పెయింటింగ్ వర్క్ అయితే అయిపోతాయి అనమాట. ఈ విగ్రహం చూసుకోండి, స్వామివారి బ్యాక్ డ్రాప్ చాలా అంటే చాలా బాగుంది. కుందన్ వర్క్ రూపంలో జ్యువెలరీ చాలా బాగా ఇచ్చారనమాట. పెయింటింగ్ అయిన తర్వాత ఈ యొక్క విగ్రహం చాలా అంటే చాలా షైనింగ్ అవుతుంది. పెయింటింగ్ అయినా కూడా మీకు విగ్రహం కంప్లీట్ చూపించే ప్రయత్నం చేస్తాను. స్వామివారి కిరీటం దగ్గర శ్రీకృష్ణుని చూపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగున్న విగ్రహాలు. అండ్ పెయింటింగ్ అయినాక ఇక్కడ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాను. అడ్రస్ చెప్తున్నాను, బాలాపూర్ గణేష్ ఆపోజిట్ లేన్ అనమాట. అండ్ సేమ్ లేన్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, సేమ్ లేన్ అజయ్ సింగ్ కళాకార్ పక్క షెడ్ అనమాట. ఇది లోపల ఇక్కడ విగ్రహాలు తయారవుతున్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు, విగ్రహం యొక్క వర్క్స్ అయితే ఇంకా అవుతున్నాయి అనమాట. అంటే పెయింటింగ్ దశకి ఈ యొక్క విగ్రహాన్ని అయితే తీసుకెళ్తున్నారు. చూసుకోవచ్చు, చాలా బాగుంది. విడ్త్ వచ్చేసి సుమారు 10 to 12 ఫీట్స్ దాకా ఉంటుంది అనమాట. హైట్ వచ్చేసి 8 to 10 ఫీట్స్ దాకా ఉండొచ్చు. చాలా బాగుంది. లోపల కూడా విగ్రహాలు ఉన్నాయన్నమాట. అక్కడ లేడీస్ పనిచేస్తున్నారు కాబట్టి చూపించకుండా ఉంటున్నాను, అంటే చూపించకుండా ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, భారీ విగ్రహాలు. వీటి యొక్క హైట్ వచ్చేసి 12 ఫీట్స్ నుంచి 15 ఫీట్స్ దాకా ఉంటాయి అనమాట. 12 to 15 ఫీట్స్. ఓకే, విడ్త్ వచ్చేసి 8 to 9 ఫీట్స్ దాకా ఉంటాయి. ఇంకా కొంచెం వెట్టే ఉన్నాయన్నమాట. వర్క్స్ అయితే కొనసాగుతున్నాయి ఇక్కడ. సో నేను వీడియో తీస్తాను చెప్పి కొంచెం సైడ్ జరిగాను అనమాట. సో చూసుకోవచ్చు, స్వామివారి బ్యాక్ డ్రాప్ చాలా బాగుంది. స్వామివారి సైడ్న మన నంది అనమాట. అండ్ ఇక్కడ మనకి గణేష్ సింగ్ కళాకార్ వారి యొక్క షెడ్ అనమాట ఇది. ఓకేనా, గణేష్ సింగ్ కళాకార్ వారి యొక్క షెడ్. ఇక్కడ చూసుకోవచ్చు, లాస్ట్ ఇయర్ ఫేమస్ అయిన ఈ యొక్క విగ్రహం. అండ్ ఇక్కడ ఈ ఇయర్ కూడా మన స్వామివారి టోపీ ఉంటుంది చూడు, అది కొంచెం చాలా అందంగా తీర్చిదిద్దారనమాట. చూసుకోవచ్చు, ప్రస్తుతానికి వీటి యొక్క హైట్ వచ్చేసి 7 to 8 ఫీట్ దాకా ఉంటుంది. విడ్త్ వచ్చేసి 4 to 6 ఫీట్ దాకా ఉంటుంది అనమాట.
ఒకసారి వచ్చి చూసుకోండి. మీకు కావాలనుకుంటే ధోతి వరకు కుందన్ వర్క్ చేయాలని చెప్పేసి మాట్లాడుకుంటే వాళ్ళు సో లోపల మన బాలాజీ రూపంలో విగ్రహాన్ని అయితే చూపించడం జరిగిందన్నమాట. వీటి యొక్క హైట్ వచ్చేసి 10 ఫీట్స్ దాకా ఉంటుంది. విడ్త్ వచ్చేసి 7 to 8 ఫీట్స్ దాకా ఉంటుంది అనమాట. పెయింటింగ్ అయితే ఏ విధంగా ఉంటుందో చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే పూర్తిగా అవ్వలేదు. పెయింటింగ్ దశకు చేరుకుంటే మన ఈ బాలాజీ గణేష్ ఏ విధంగా ఉంటుందో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి చూసుకోండి, పెయింటింగ్ దశకు అయితే చేరుకుందనమాట. సో ప్రస్తుతం మనము హజారీ హోటల్ నుంచి లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ అనమాట. ఆలయం ఉందన్నమా ఇంకా. సో చూసుకోవచ్చు ఇక్కడ గణేష్ అయితే తయారవుతుంది అనమాట. తొండం ఇంకా కొన్ని టచ్అప్స్ అయితే చేయాలి. కానీ అక్కడ ఆ భారీ గణేష్ని చూసి నేను ఇక్కడ ఆగిందనమాట. చూసుకోవచ్చు హైట్ అయితే చాలా పెద్దగా ఉంది. 18 ఫీట్స్ నుంచి 20 ఫీట్స్ దాకా ఉంటుంది అనమాట. స్వామివారి తొండం పైన మన వెంకటేశ్వర స్వామి రూపం చూపించడం అయితే జరిగిందనమాట. సో కిరీటం బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు, మన గజమాల వేస్తే విధంగా ఉంటుందో స్వామివారికి అది బ్యాక్ డ్రాప్ చాలా బాగుంది. పెయింటింగ్ అయిన తర్వాత విగ్రహం చాలా అంటే చాలా షైన్ అవుతుందన్నమాట. సో పెయింటింగ్ అయినాక చూపించే ప్రయత్నం చేస్తాను. లోత్ భవన్ దగ్గరనే అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి విగ్రహాలు ఇక్కడ కవర్స్ అయితే వేసేయడం జరిగిందనమాట. కానీ ప్రస్తుతం కవర్స్ అయితే తీశారు. చూడొచ్చు డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. అడ్రస్ వచ్చేసి ఆదియోగి శివశంకర్, లోత్ భవన్ దగ్గరనే, హోల్సేల్ అండ్ రీటైల్ అంట. ఒకసారి అయితే చూసుకోవచ్చు. లోపల ఇంకా కొన్ని విగ్రహాలు తయారవుతున్నాయి. ఇవి ఇంకా పూర్తిగా టచ్అప్స్ అయితే అవ్వలేదన్నమాట. కానీ పెయింటింగ్ దశకి అయితే చేరుకున్నాయి. ఇంకా కొంచెం టచ్అప్స్ అయ్యి, సో టచ్అప్స్ అయిన తర్వాత క్లాత్ వర్క్ అనమాట. ధోతి, పంచ, కమర్పట్టి అయిన తర్వాత చూస్తే విగ్రహాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయన్నమాట. స్టార్టింగ్ హైట్ వచ్చేసి ఇక్కడ 7 to 8 ఫీట్స్ అండ్ పెద్ద విగ్రహం అయితే హైట్ వచ్చేసి 12 ఫీట్స్ పైన ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీడియో చూపిస్తాను అప్డేట్స్. లోత్ భవన్ దగ్గర అనమాట. ఇక్కడ లోపల పెయింటింగ్ అనమాట. పెయింటింగ్ ధోతి వర్క్ పూర్తిగా అయిపోయింది. చూసుకోవచ్చు చాలా బాగుంది. బ్యాక్ డ్రాప్ అయితే బ్యాక్ డ్రాప్తోనే విగ్రహం చాలా ఆకర్షణీయంగా అయితే ఉందన్నమాట. చాలా పెద్దగా ఉంది విగ్రహం అయితే చూసుకోవచ్చు. అంటే విడ్త్ పరంగా పెద్దగా ఉంది. హైట్ పరంగా అయితే మనకి అక్కడ చూసుకోవచ్చు మిగతా వాళ్ళు ఉన్నారు కదా. అండ్ ఈ విగ్రహం అయితే ఇంకా చేతులు జోడించాలన్నమాట. చేతులు తొండం జోడించాలి. కానీ లోపల ఇంకో విగ్రహం అనమాట. దాన్ని చూపించడానికి లోపలికి వచ్చాను. మనకి ఇక్కడ ధోతి వర్క్, పెయింటింగ్ వర్క్ అయిపోయిందనమాట. చూసుకోవచ్చు చాలా అందంగా ఉంది. బ్యాక్ డ్రాప్ ఇంకా బాగుందన్నమాట. కొంచెం డిఫరెంట్గా ఉంది అనమాట. చూడడానికి బాగుంది. అండ్ ఇక్కడ జై సింగ్ కళాకార్, బడంగ్పేట్ గణేష్ అంటే చాలా ఫేమస్ అనమాట. మీకు ఇక్కడ అడ్రస్ చెప్తారు. బడంగ్పేట్ గణేష్ ఇక్కడ జరుగుతుందంటే చెప్పేస్తాను అనమాట. లోత్ భవన్ ఆపోజిటే ఇది. డైలో ఉంది గణేష్. అక్కడ చూసుకోండి మన బ్యాక్ సైడ్ గజరాజ్ అని పిలుస్తాను అనమాట. చాలా పెద్దగా ఉంది. ఆ రూఫ్కి టచ్ అవుతుంది అనమాట హెడ్. ఇంకా దానికి కిరీటం పెట్టలేదు. కానీ తొండం చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఇంకో గణేష్ అయితే తయారవుతుంది అనమాట. వీటి యొక్క అప్డేట్స్ తెలుసుకుందామంటే ఇక్కడ మనకి ఎవరు ఓనర్స్ లేరనమాట. నెక్స్ట్ వీడియో అందించే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇందాక చూపించాను కదా, ఆ తొండం పైన డిజైన్ ఉంది చూడండి. చాలా అంటే చాలా నచ్చింది. నాకైతే చాలా బాగుంది తొండం మీద డిజైన్. సో మెడలో మాల కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా కిరీటం తయారవ్వలేదు చూసుకోండి. లోపల ఇంకా గణేషులు ఉన్నాయి. ఈ విగ్రహం యొక్క హైట్ వచ్చేసి 8 to 9 ఫీట్స్ ఉంటుందన్నమాట. విడ్త్ 4 to 5 ఫీట్స్. ఇందాక మీకు డై చూపించాం కదా, అదే డిజైన్ కాకపోతే చిన్న విగ్రహం అనమాట. లోపల కూడా చూసుకోవచ్చు. వీటి యొక్క హైట్ వచ్చేసి చెప్పాను కదా ఇందాకే 8 to 10 ఫీట్స్ దాకా ఉంటుంది. వీటితో వచ్చేసి 5 to 6 ఫీట్స్. లోత్ భవన్ దగ్గరనే మనకి ఇక్కడ ఇంకా కొన్ని సోలాపూర్, ముంబై గణేష్ డిజైన్స్ రూపంలో విగ్రహాలు అయితే తయారవుతుందన్నమాట. పూర్తిగా ఒక దశకైతే చేరుకోలేవు, కానీ డిజైన్స్ ఇంకా చేస్తున్నారు. వీటికి పూర్తిగా టచ్అప్ అయిపోయిన తర్వాత వీటి యొక్క అప్డేట్స్ మీకు మళ్ళీ అందించే ప్రయత్నం చేస్తాను. అడ్రస్ వచ్చేసి లోత్ భవన్ దగ్గరనే, ఓకేనా? లోత్ భవన్ దగ్గరనే. సో ఇంకా పూర్తిగా దశకు చేరుకోలేదు. ఒక దశకు చేరుకున్నా చూపిస్తాను. లోత్ భవన్ దగ్గరనే ఇక్కడ ఇంకా కొన్ని మన ముంబై డిజైన్లో చూపిస్తాను అనమాట గణేష్. ఆ గణేష్ ఒక తొండం చూసుకోండి, స్వామివారి మోకాల దగ్గర వచ్చిందనమాట. వీటి యొక్క అప్డేట్ కూడా మీకు నెక్స్ట్ వీడియో అందే ప్రయత్నం చేస్తాను. మీకు జస్ట్ చూపిస్తున్నాను ధూల్పేట్లో ఎలాంటి డిజైన్స్ గణేష్ తయారవుతున్నాయని. అటు నుంచి హజారీ హోటల్ అనమాట. మన హజారీ హోటల్ నుంచి డబుల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ వెళ్ళడం అనమాట. ఇది ఇక్కడ ఒక విగ్రహం కనిపించింది అనమాట. హైట్ వచ్చేసి 12 ఫీట్స్ దాకా ఉంటుంది. విడ్త్ వచ్చేసి 6 to 7 ఫీట్స్ దాకా ఉంటుంది. స్వామివారి కిరీటం దగ్గర కృష్ణుడు అండ్ తొండం పైన డిజైన్. అండ్ చూసుకోవచ్చు ఫిట్టింగ్ పొజిషన్ ఉన్న విఘ్నరాజు అనమాట. సేమ్ లేన్
పృథ్వీరాజ్ సింగ్ కళాకార్ ఇక్కడ గణేశులకైతే పెయింటింగ్ కూడా అయిపోయినాయి అనమాట. పెయింటింగ్, ధోతి వర్క్, ఆర్నమెంట్స్ వర్క్, కుందన్ వర్క్ అంటారనమాట. అవి కూడా అయిపోయినాయి. కేవలం మనకి చూపించే విధంగా చేశారనమాట. బ్యాక్ సైడ్ ఇంకా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ హైట్ వచ్చేసి 7 to 8 ఫీట్స్ అండ్ లోపల భారీ విగ్రహం కూడా ఉంది. వాటి యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. చూసుకోవచ్చు, చాలా బాగుంది. బ్యాక్ డ్రాప్ పికాక్ అండ్ ఈ భారీ బొజ్జ వినాయకుడు చూసుకోవచ్చు. చాలా అంటే చాలా ముద్దుగా ఉంది. అసలు పెద్ద విగ్రహం అయినప్పుడు కూడా ముద్దుగా ఉందన్నమాట. అక్కడ మన వెంకటేశ్వర స్వామి రూపంలో గణనాథం చూపించడం జరిగిందనమాట. చాలా బాగుంది. ఇది కూడా బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు, పూర్తిగా గోల్డ్ అనమాట. సాక్షాత్తు మన వెంకటేశ్వర స్వామి గణేశుని రూపంలో వచ్చి దర్శనమిస్తే విధంగా ఉందో ఆ విధంగా విగ్రహం ఉంది. ఇది చూపించాను కదా బ్యాక్ డ్రాప్ నెమలి, అండ్ అక్కడ నెమలి బ్యాక్ డ్రాప్ కూడా వచ్చిందన్నమాట. మరొకసారి చూపిస్తాను, దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఈ భారీ బొజ్జ వినాయకుడు చూడడానికి పెద్దగా ఉన్న క్యూట్గా ఉంది. అసలు డబల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ శంకర్ సింగ్ కళాకార్. అడ్రస్ వచ్చేసి శంకర్ సింగ్ అండ్ సుందర్ సింగ్ కళాకార్ అంట. అండ్ చూసుకోవచ్చు, ఎవ్రీ ఇయర్ ప్రతిసారి మన శంకర్ సింగ్ కళాకార్ వారు భారీ భారీ బొజ్జ వినాయకుడు తయారు చేస్తారు అనమాట. ఈసారి డిజైన్ వచ్చేసి చాలా బాగుంది. స్వామివారి ప్రతి చేతిలో ఒక స్వామివారిది అమ్మవారి రూపం చూపించే ప్రయత్నం చేశారు అనమాట. ఇంకో విగ్రహం ఉంది. ఈ యొక్క విగ్రహం హైట్ 12 ఫీట్స్ అండ్ విడ్త్ వచ్చేసి 10 ఫీట్స్ ఉంటుంది అనమాట. హ్యాండ్ మూమెంట్ ఉంటుంది, ఓకేనా. చెయ్యి యొక్క ఆస్వాదించే విధంగా మూమెంట్ అయితే జరుగుతుందన్నమాట. ప్రస్తుతం అయితే పెయింటింగ్ దశకి విగ్రహం తీసుకొస్తున్నారు. చూసుకోవచ్చు, ఆ చేతికి మన ఇక్కడ పైన వెంకటేశ్వర స్వామి రూపం, అది ఫైబరే. అండ్ ఇక్కడ మన అమ్మవారి రూపం అయితే చూపించడం జరిగిందన్నమాట. తొండమైన సింపుల్ డిజైన్ అండ్ స్వామివారి మెడలో మాల లేక డిజైన్ అనమాట. చాలా పెద్దగా ఉంది. సేమ్ మన డబల్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ శంకర్ సింగ్ కళాకార్ పక్క షెడ్ అన్నమాట. ఇక్కడ కూడా విగ్రహాలు అయితే తయారవుతున్నాయి. చాలా పెద్దగా ఉంది విగ్రహం కూడా. హైట్ వచ్చేసి 15 to 18 ఫీట్స్ ఉంటుంది. విడ్త్ వచ్చేసి 7 to 11 ఫీట్స్ దాకా ఉంటుంది అనమాట. చాలా పెద్దగా ఉంది. ఇది కూడా మీకు అలా అనిపిస్తుంది వీడియోలు చూసినప్పుడు. చూసుకోవచ్చు, ఈ యొక్క విగ్రహానికి పెయింటింగ్ వర్క్ అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా షైనింగ్ వస్తుంది అనమాట. మన స్వామివారి దగ్గర చిన్న ఆవుది పిల్ల ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఈ విగ్రహం కూడా స్వామివారికి ఒకవైపున అమ్మవారు కూర్చున్నారు. అండ్ కిరీటం వర్క్ చూసుకోవచ్చు, చాలా బాగుంది అసలు కదా. పెయింటింగ్ అయిన తర్వాత అంటే గోల్డ్ సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క విగ్రహం చాలా బాగుంటుంది, షైనింగ్ అవుతుంది అనమాట. పెయింటింగ్ అయినాక ఈ యొక్క విగ్రహం అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తాను. ఇది ఇంకా కొంచెం వెట్ ఉంది. అండ్ చూపిస్తున్నారు ఇక్కడ అంటే ఏ విధంగా ఉంటాయి. వీటి యొక్క ధోతి కలర్ మారుస్తారనమాట. చూసుకోవచ్చు, స్టార్టింగ్ దశలో ఆ విగ్రహం ఈ విధంగా ఉండేదన్నమాట. ఓకేనా. పిల్లలు కూడా వస్తున్నారు ధూల్పేట్కి గణేష్ చూడడానికి. శ్రీవారి బాలాజీ ఆర్ట్స్ శంకర్ సింగ్ కళాకార్ క్రాస్ అయిన తర్వాత లెఫ్ట్ తీసుకున్న తర్వాత మీకు శ్రీవారి బాలాజీ ఆర్ట్స్ అంటే ఎవరైనా చెప్తారు అడ్రస్. ఇక్కడ వినాయకుల యొక్క అప్డేట్స్ మీరు చూసుకోవచ్చు. ఇంకా ఒక దశకైతే రాలేదన్నమాట. ఒక దశకు వచ్చినాక ఇక్కడ విగ్రహం యొక్క అప్డేట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అయితే ఇక్కడ వెల్డింగ్ వర్క్ జరుగుతుంది. అండ్ మన స్వామివారి రూపం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ శంకరుని రూపంలో విఘ్నరాజ. ఇంకా కొన్ని విగ్రహాలు జస్ట్ స్టార్ట్ చేశారు. ఇక్కడ వెల్డింగ్ వర్క్ అవుతుంది అనమాట. బేస్ ఉంటుంది కదా, ఆ బేస్ని వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు. అండ్ ఇంకా కొన్ని విగ్రహాలు పెయింటింగ్ వర్క్ అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇక్కడ పెద్దగా అప్డేట్స్ అయితే ఏం లేవని చెప్తాను. అయితే ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తున్నారని చెప్తాను. శ్రీవారి బాలాజీ ఆర్ట్స్ మరొకసారి చెప్తున్నాను. ఇక్కడ ముంబై గణేష్లు అయితే ఒక కొలిక్ అయితే వస్తున్నాయన్నమాట. చూసుకోవచ్చు, లోపల విగ్రహాలు అయితే స్టార్ట్ చేశారు. లోపల ముంబై డిజైన్ అనమాట. చాలా పెద్దగా ఉన్నాయి, 15 to 20 ఫీట్స్ ఉంటాయి అనమాట. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే మనము ఇక్కడ చూసుకోవచ్చు, బొజ్జ వినాయకుడు తొండ మండించాలి, చేతులు పెట్టి పెట్టాలన్నమాట. పెయింటింగ్ దశకి తీసుకొస్తున్నారు. లోపల కూడా విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు అనమాట. చూసుకోవచ్చు, అక్కడ పెద్ద విగ్రహం అయితే ఉందన్నమాట. 15 to 18 ఫీట్స్ ఉంటుంది, చాలా పెద్దగా ఉంది. ఇంకా పెయింటింగ్ దశకి చేరుకోలేదు. ఇక్కడ ఈ విగ్రహం అయితే పెయింటింగ్ దశకి అయితే చేరుకుంది. పెయింటింగ్ అయినాక అప్డేట్ ఇస్తాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనము ధ్రువ్ సింగ్ కళాకార్. ఇక్కడ ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గర చూసుకోవచ్చు, బయట భారీ విగ్రహాలు ఉన్నాయి, కవర్ చేశారనమాట. అంత క్లియర్గా లేదు వ్యూ. లోపలికి వెళ్దాము. చూసుకోవచ్చు, డై అయితే వేశారనమాట, అంటే బ్యాక్ డ్రాప్. ఈ విగ్రహం చూసుకోవచ్చు, సుమారు 15 to 18 ఫీట్స్ ఉంటుంది. విడ్త్ వచ్చేసి మనకి 5 to 8 ఫీట్స్ ఉంటుందన్నమాట. లోపల ఇంకా ఒక భారీ విగ్రహం అయితే తయారవుతుంది అనమాట. ప్రస్తుతం ఈ విగ్రహం చూపిస్తాను. చూసుకోవచ్చు, సైడ్ బై సైడ్ మన వెంకటేశ్వరి రూపం బ్యాక్ డ్రాప్ అనమాట. ఫ్రంట్ వెంకటేశ్వరి నామం అనమాట విగ్రహానికి. చాలా బాగుంది.
విడ్త్ చిన్నగా ఉన్నప్పటికీ హైట్ పెద్దగా ఉందన్నమాట. చాలా బాగుంది ఇది. ఇది ఇంకా డై వేయాలి. చూసుకోవచ్చు అక్కడ డై వేయాలనుకుంటున్నాను. డై చేసిన తర్వాత అండ్ ఇక్కడ విగ్రహం చూసుకోవచ్చు. చాలా బాగుంది. హైట్, విడ్త్, బ్యాక్ డ్రాప్, డిజైన్ చాలా అంటే చాలా బాగుందన్నమాట అసల. చూద్దాం నెక్స్ట్ వీడియోలో యొక్క అప్డేట్స్ పెయింటింగ్ దశకు చేరుకున్నాక మీకు చూపించే ప్రయత్నం చేస్తానన్నమాట. ప్రతి ఒక్క విగ్రహం అప్డేట్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే పూర్తిగా ధూళిపేటలో లభించే విగ్రహాల యొక్క అప్డేట్స్ మీకు ఈ యొక్క వీడియోలో అందించే ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఇక్కడ కేవలం కొన్ని యొక్క షెడ్ల గణేష్ విగ్రహాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చాలా ఉన్నాయి షెడ్లు, అవి నెక్స్ట్ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాను అనమాట. ఇవి జస్ట్ మన భారీ విగ్రహాల అప్డేట్స్ అనమాట. ఇంకా చిన్న విగ్రహాల యొక్క అప్డేట్స్ కూడా మీకు ఈ నెక్స్ట్ వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను. చూసుకోవచ్చు పెయింటింగ్ దశకు అయితే చేరుకున్నాయి. మరి కొద్ది రోజుల్లో పెయింటింగ్ అవుతాయి. ఆ యొక్క అప్డేట్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో, ఈ వీడియో కాదు నెక్స్ట్ వీడియో అందించే ప్రయత్నం చేస్తాను అనమాట. ఎస్ఎస్కే ఆర్ట్స్ అంట. మన అడ్రస్ వచ్చేసి సుందర్ కళాకార్ పక్కనే, ఓకేనా. ఎస్ఎస్కే ఆర్ట్స్. ఇక్కడ విగ్రహాలు పెయింటింగ్ దశకు అయితే చేరుకున్నాయి. మీరు చూసుకోవచ్చు పెయింటింగ్ దశకు చేరుకున్న విగ్రహాలు అన్నమాట ఇవి. ఈ వీడియో చాలా పెద్దగా ఉంటుంది. ధూల్పేట్ ప్రతి గణేష్ అప్డేట్ మీకు పెద్ద గణేష్ అనమాట. పెద్దవి మరియు ఫేమస్ అయిన షెడ్ల యొక్క గణేష్ అప్డేట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. నితిన్ సింగ్ కళాకార్. ఇక్కడ గణేషులు అన్నీ పెయింటింగ్ దశకి చేరుకున్నాయి. ప్రస్తుతం మీరు చూస్తున్న విగ్రహం సుమారు 8 to 9 feet ఉంటుంది. అదే కాకుండా ఇక్కడ చూసుకోవచ్చు మన కళాకారుడు పెయింటింగ్ అయితే వేస్తున్నారు అనమాట. 2-3 రోజులు వీటి యొక్క పెయింటింగ్ వర్క్ అయితే అయిపోతాయి. పెయింటింగ్ అయిపోయినాక వీటి యొక్క అప్డేట్ మీకు అందించే ప్రయత్నం మరొకసారి చేస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు చాలా బాగున్నాయి విగ్రహాలు, చాలా అంటే చాలా బాగున్నాయి. అక్కడ మన కళాకారులు అయితే పనిచేస్తున్నారు అనమాట విగ్రహం మీద. ఆ స్వామివారి కిరీటం పైన మరొక విఘ్నేశ్వరుడు కూర్చున్నారన్నమాట. అండ్ తొండం పైన కూడా చూసుకోవచ్చు. చోళ దగ్గర కూడా మన స్వాములై రూపం చూపించే జరిగిందనమాట. ఈ యొక్క విగ్రహం యొక్క హైట్ వచ్చేసి 8 to 9 feet ఉంటుంది. ఈ విగ్రహం హైట్ వచ్చేసి పెద్దగా ఉంటుంది. ప్రస్తుతం మనం సుందర్ కళాకారు దగ్గర ఉన్నాము. చూసుకోవచ్చు అక్కడ మన కళాకారు పనిచేస్తున్నారు. అయినప్పటికీ ఆ విగ్రహం ఎంత పెద్దగా ఉందో, 15 to 18 feet. అండ్ ఈ యొక్క విగ్రహం హైట్ వచ్చేసి 15 to 18 feet. ఇరువైపులా మన శంకర స్వామి వారు, అమ్మవార్లు ఉన్నారనమాట. అండ్ స్వామివారికి ఇరువైపుల చేతులు ఉన్నాయి. పాదాల దగ్గర కూడా మన విగ్రహాలు ఉన్నాయన్నమాట. అండ్ ఇది భారీ బొజ్జ వినాయకుడు అనమాట. ఇది వచ్చేసి చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉంది కదా, చాలా బాగుంది. బ్యాక్ డ్రాప్ కూడా బాగుందన్నమాట. ఇరువైపులా మన స్వామివారి స్వామివారి రూపాలు చూపించే ప్రయత్నం జరిగిందనమాట. ఇక్కడ కూడా ఈ భారీ బొజ్జ వినాయకుడికి బ్యాక్ డ్రాప్ అమ్మవారిది. అండ్ ఇరువైపులా మన మిగతా దేవుళ్ళ యొక్క రూపాలు అయితే చిత్తాలు చూపించడం జరిగిందనమాట. పెయింటింగ్ అనేది చెప్తాను, బాగున్నాయి, చాలా బాగున్నాయి, పెద్దగా ఉన్నాయి అనమాట. సుందర్ కళాకారు అంటే ఎవ్రీ ఇయర్ సుందర్ కళాకారు వారు చాలా పెద్ద పెద్ద విగ్రహాలు సుందరంగా తీర్చిదిద్దుతారనమాట. అండ్ ఈ భారీ బొజ్జ వినాయకుడు స్వామివారి చేతులు అనమాట. ఆ బ్యాక్ డ్రాప్ టోపీ ఉంది కదా, టోపీ కిరీటం అది ఫైబరే. నెక్స్ట్ షెడ్కి వెళ్ళిపోదాం. ప్రస్తుతం మనము పరమేశ్వర్ కళాకార్, సేమ్ సుందర్ కళాకార్ దగ్గరనే చూసుకోవచ్చు. ఆ పాముల యొక్క డిజైన్ ఉంది కదా, ఆ రూఫ్కి తాకుతుంది. నేను చాలా దూరం వెళ్ళాల్సి వచ్చింది అనమాట ఈ పూర్తిగా కవర్ చేయడానికి. స్వామివారి డిజైన్ చాలా బాగుంది. స్వామివారి కిరీటం దగ్గర మరొక డిజైన్ అనమాట, చాలా బాగుంది. అసలు ఒక చిన్న వీడియోలో మీకు ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్ అంటే చాలా కష్టం అనుకోండి. జస్ట్ ఏ విధంగా ఉన్నాయి డిజైన్స్ అని చూపించే ప్రయత్నం చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఆ షెడ్ ఎదురుగానే ఇంకా చూసుకోవచ్చు బడేఖాన్ గణపతి అనమాట. బడేఖాన్ తొండం పెద్దగా ఉంది, చెవులు పెద్దగా ఉన్నాయి, బ్యాక్ డ్రాప్ కూడా పెద్దగా ఉంది. సుబోధ్ ఆర్ట్స్ దగ్గర గజరాజ్ అనమాట. చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది అనమాట. అసలు మన గజరాజ్ మన ఎదురుగా ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా విగ్రహం అయితే ఇక్కడ చూపించడం జరిగింది అనమాట. చాలా బాగుంది, చూసుకోవచ్చు. మనకి ఇక్కడ పెయింటింగ్ దశకైతే గజరాజ్ వచ్చిందనమాట. అక్కడ కూడా పెయింటింగ్ దశకైతే తీసుకొస్తున్నారు. ఇంకా వాటికి కొందరు వరకు అయితే చేస్తున్నారు అనమాట. ఇట్లా మనకి ధూల్పేట్లో భారీ బొజ్జ వినాయకులు అయితే తయారవుతున్నాయి. పెయింటింగ్ దశకైతే కొన్ని విగ్రహాలు చేరుకున్నాయన్నమాట. ఇంకా కొన్ని విగ్రహాలు చేరుకోవాలి. ఈ విగ్రహానికి అయితే పూజ చేయడం జరిగిందనమాట. చూసుకోవచ్చు తొండం దగ్గర పూజ చేస్తే ఏ విధంగా ఉంది. మరొకసారి చూపిస్తున్నాను. సుబోధ్ ఆర్ట్స్ దగ్గర భారీ విగ్రహం అనమాట ఇది. మా పాప ఆశీర్వాద్ సుందర్ కళాకార్ నుంచి గణేష్ సింగ్ కళాకార్ రూట్ అనమాట ఇది. ఇక్కడ మా పాప ఆశీర్వాద్ అనమాట. ఇక్కడ విగ్రహాలు పెయింటింగ్ దశ కూడా చేరుకున్నాయి. చూసుకోవచ్చు అక్కడ పెయింటింగ్ వేస్తున్నారు అనమాట. సో నేను దూరంగా నించొని పెయింటింగ్ దశ ఏ విధంగా ఉంటుంది,
ఏ విధంగా పెయింటింగ్ వేస్తున్నారు కొంచెం కవర్ చేసే ప్రయత్నం చేశాను. నెక్స్ట్ వచ్చేసి మన గణేష్ సింగ్ కళాకార్, ధూల్పేట్ ఫేమస్ గణేష్ సింగ్ కళాకార్ అనమాట. ఇక్కడ ఇంకా కొన్ని విగ్రహాలు తయారీ దశలో ఉన్నాయన్నమాట. సో చూసుకోవచ్చు. ఈ బుజ్జి బొజ్జమని అక్కడ అనమాట. బుజ్జి అని చెప్తున్నాను కానీ చూడడానికి అంత బాగుంది. మన హైట్ మీకు అర్థమైపోయింటుంది పాటకి. 12 ఫీట్స్ అనమాట, 12 to 14 ఫీట్స్. ఇక్కడ ఇంకా ఒక విగ్రహం అనమాట. బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు, నెమలి అనమాట. ఇంకా ఇక్కడ ముంబై స్టైల్ గణేష్ కూడా చేస్తున్నారు. సో నెక్స్ట్ వీడియోలో అనమాట, ఇంకా నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ఇక్కడ పూర్తిగా విగ్రహాలు నిండిపోతాయి అనమాట. ఇందాక మీకు షెడ్లో చూపించిన విగ్రహం అక్కడ ఉందన్నమాట, చూసుకోవచ్చు. ఇదే మన ముంబై స్టైల్లో విగ్రహం అయితే ఉందన్నమాట, చాలా బాగుంది. ఇంకా ఈ యొక్క విగ్రహం పూర్తిగా అవ్వలేదు. సో ఇది మన గణేష్ సింగ్ కళాకార్ ఫేమస్ గణేష్. మరి కొద్ది రోజులు వీటికి పెయింటింగ్ కూడా స్టార్ట్ చేస్తారు, చూసుకోవచ్చు. పూర్తిగా అయిపోయింది, పెయింటింగ్ దగ్గరే చేరుకుంది అనమాట. పెయింటింగ్ దశకి చేరుకుంది. గణేష్ సింగ్ కళాకార్ గణేష్ అప్డేట్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి మన హైదరాబాద్ ఫేమస్ ఖైరతాబాద్ గణేష్ అప్డేట్స్ చూసుకోవచ్చు. మన గణేష్ యొక్క బేస్ వెల్డింగ్ వర్క్ అయిపోయింది అండ్ సెంటర్ పోల్ కూడా ఫిట్ చేశారనమాట. సో షెడ్ వర్క్స్ కూడా మనకి కట్టెలతోనైతే వేయడం జరిగింది, చూడొచ్చు. లాంగ్ వ్యూలో చూపిస్తున్నాను మీకు. షెడ్ వర్క్, బేస్ వర్క్ అయిపోయింది, అంటే పూర్తి స్థాయిలో ఇవ్వలేదు, ఇంకా చేయాలి. మన గణేష్ మండపంకి ఇరువైపులా చిన్న మండపాలు ఉంటాయి కదా, వాటి యొక్క షెడ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారనమాట. పూర్తిగా కట్టెలు అయిపోవాలి, తర్వాత షీట్లు పరచాలి, కవర్లు పరచాలి, ఇంకా చాలా వర్క్ ఉంటుంది. కానీ డే బై డే వర్క్ అనేది అప్డేట్ అయితే జరుగుతుందన్నమాట. సో గణేష్ యొక్క బేస్ దానికి ఉంటుంది కదా సెంటర్ పోల్ అనమాట, ఆ సెంటర్ పోల్ పెట్టి వెల్డింగ్ చేశారు. ఇది మన ఖైరతాబాద్ గణేష్ డిజైన్ అనమాట. ఆ సెంటర్ బేస్ ఉంది కదా, ఆ బేస్కి సెంటర్ పోల్ పెట్టి వెల్డింగ్ చేశారు. అండ్ ఇక్కడ మండపం కూడా అయిపోయింది అనమాట. ఇవి మన హైదరాబాద్ యొక్క ధూల్పేట్ మరియు ఖైరతాబాద్ గణేష్ యొక్క అప్డేట్స్ అనమాట. మరొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు నా ఛానల్ అందించే ప్రయత్నం చేస్తాను. ధూల్పేట్లో ఇంకా గణేష్ ఉన్నాయి. కీప్ వాచింగ్, స్టే ట్యూన్. జై శ్రీ గణేష.